ఈరోజు గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం. ప్రభు అయిన యేసుక్రీస్తు 2024 సంవత్సరాల క్రితం మనందరి పాపాల కోసం ఆయన సమాప్తమైన దినం, శరీరధారిగా సమాప్తమైన దినం. ఎన్నో బాధలు భరిస్తూ మొయ్యలేని బరువును మోస్తూ మనందరి పాపాలు మోస్తూ సిలువ మ్రాను మీద ఆకాశమునికి భూమికి మధ్య వేలాడి తన్ను తాను సమాప్తమైన దినం. ఇప్పటివరకు 5 మాటలు ధ్యానించుకున్నారు. 6వ మాటగా మనం ధ్యానించుకుందాం కొద్ది మాటలు. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వాక్యం. చిరక పుచ్చుకుని తల వంచి సమాప్తమైనదని చెప్పెను. ప్రభువైన యేసుక్రీస్తు అంటే 6వ మాటకి 7వ మాటకి పెద్ద తేడా ఉండదండి. వెంటనే ఈ మాట అయిన క్షణాల్లోనే 7వ మాట కూడా పలకటం జరుగుద్ది. ఈ సమాప్తమైనది అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. సమాప్తమైనది అంటే సంపూర్తి అయినది అనే అర్థం. మొదటిగా మనం సంపూర్తి అయినది, ఏం సంపూర్తి అయినది, ఏం సమాప్తమైనది అంటే యేసుక్రీస్తు ప్రభువారు దావీదు పట్టణం నుంచి ప్రారంభించిన ప్రయాణం కల్వరి శిలువ మీద సమాప్తమైనది అనేది మనకు కనిపించేది. అది దృశ్యమైనది, అది చదివితే అర్థం అవుద్ది. కానీ ఇక్కడ కొన్ని విషయాలు కూడా ఉన్నాయి, అదృశ్యమైనవి కూడా కొన్ని ఉన్నాయి. తన తండ్రి తనకు అప్పచెప్పిన బాధ్యతను సంపూర్తి చేసి, ఎందు నిమిత్తం యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచి ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఏ నిమిత్తం అతను చేయవలసిన పని ఏమిటో అది కూడా సమాప్తమైనది అని చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ మూడవదిగా సర్వమానవాళి పాపములు నువ్వు నమ్మినా నమ్మకపోయినా మన పాపాలు మాత్రమే కాదండి, యేసుక్రీస్తు శిలువ మీద క్షమించింది, యేసుక్రీస్తు రక్తం కార్చింది. రక్షించబడిన మన పాపములు మాత్రమే అనుకుంటే మన పొరపాటు. సర్వమానవాళి పాపములు నమ్మినా నమ్మకపోయినా, విశ్వసించకపోయినా సర్వమానవాళి పాపములను ఆయన పరిహరించటం కోసం ఆ రోజు ఆయన సమాప్తమయ్యింది. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, ఏమిటి అసలు ఈ పాపం, ఏమిటి పాపం అని మనం ప్రశ్నించుకుంటే, ఆ రోజుల్లో నివసిస్తున్న మనుషులు అంటే యేసుక్రీస్తు కాలంలో నివసిస్తున్న మనుషులు మాత్రమే కాదు కానీ అప్పటి వరకు నిద్రించి సమాధుల్లో ఉన్నవారు చాలామంది ప్రవక్తలు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, దేవుని సువార్తను బోధించిన వాళ్ళు ఉన్నారు. దేవుని చేత ఇతను నా హృదయానుసారుడు అని సాక్ష్యం పొందుకున్న బిడ్డలు ఉన్నారు. వారి పాపములు కూడా యేసుక్రీస్తు శిలువ యాగము ద్వారా పరిహరించబడి, అంత మాత్రమే కాదు కానీ ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు మనుషులు పుడుతూనే ఉంటారు. ఈ అందరు మనుషుల పాపాలను ప్రభు యేసుక్రీస్తు 2024 సంవత్సరాల క్రితమే ఆయన క్షమించారు. అసలు ఎందుకు వచ్చింది పాపం అని మనం అంటే ఒక్కొక్క కన్ఫ్యూజ్ కూడా ఉంది. అందరు పాపాలు క్షమించబడినాయి కాబట్టి అందరూ పరలోకానికి వెళ్ళిపోవడం అనేది అది మన అమాయకత్వం. పరలోకం చేరడానికి కావలసిన అర్హతను యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం పొందుకున్నాం. అదొక్కటే సరిపోదు కానీ మన నీతి క్రియలు కూడా మనని పరలోకానికి చేరస్తాయని
లేఖనాలు చెబుతూ ఉన్నాయి. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, నిజానికి పాత నిబంధన గ్రంథంలో చాలామంది ప్రవక్తలు ఉన్నారు, దేవునికి ఇష్టమైన వారు. వారందరూ పరలోకానికి చేరారా అంటే చేరలేదు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో చనిపోయిన వారిని కావచ్చు, బ్రతుకుతున్న వారిని కావచ్చు, పుట్టబోయే తరాన్ని కావచ్చు, ఈ 3 తరాలని, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్న 3 తరాలని ఆయన శిలువ మీద కార్చిన రక్తము ద్వారా వారి పాపాలను క్షమించాలి అనే ఆయన ఉద్దేశ్యం నాటితో సమాప్తమైనది అని ఈ వాక్యం ద్వారా సెలవిస్తూ ఉంది. ఇంకొకటి, నేను అసలు ఏమిటి పాపం అంటే, సమాప్తమైనది అనే మాట ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు, సంపూర్ణమైనది అనే మాట తండ్రి చెప్పాడు. ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. ఒకసారి చదువుతారా? ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనంలో క్లియర్గా రాసిపడి ఉంటుంది. దేవుడు తాను చేసిన తన పని 7 దినములలోగా సంపూర్తి చేసెను. చాలమా, ఎన్ని దినాల్లోగా పూర్తి చేశాడు? 7 దినములలోగా సంపూర్తి చేశాడు. చిట్ట చివరిగా సృష్టించబడింది ఎవరు? మనిషి కోసం ఈ 5 దినాలు శ్రమించాడంట దేవుడు. మనిషి సంతోషంగా ఉండాలని, సమాధానంగా ఉండాలని, వాడికి కావలసిన అవసరతలు తీర్చడం కోసం, వాడికి ఎలాంటి సమస్యలు లేకుండా సమృద్ధిలో వాడు జీవించాలని, వాడిని జీవించడం కోసం ఏం చేశాడంట? 5 రోజులు పనిచేశాడంట. వాడి కోసం సృష్టించాడు. అలా సృష్టించబడిన సృష్టి 6వ దినము సృష్టించబడిన ఆ వ్యక్తి సహవాసం చేయాలని, అంత మాత్రమే దేవుని ఉద్దేశం నెరవేరలేదు. కానీ 6వ దినము సృష్టించబడిన మనిషి చేత సహవాసం చేయాలనుకున్నాడంట. సహవాసం. అందుకే ఏదోని తోటలో ఒక రోజు వస్తుంటాడు ఆయన, ఆదాము ఎలా ఉన్నావు, బాగున్నావా, ఏం చేసావు, మధ్యాహ్నం భోజనం చేసావు, ఏం తిన్నావు అని కుశల ప్రశ్నలు అడిగేవాడంట. ప్రతిరోజు వచ్చని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ఎప్పుడైతే అపవాది, దేవునికి మనిషికి మధ్య అపవాది ఎప్పుడైతే చొరబడిందో, దేవునికి మనిషి మధ్య ఉన్న కనెక్షన్ కట్ అయిపోయిందండి. దేవునికి మనిషికి మధ్య దూరం పెరిగిపోయింది. ఆ పెరిగిన దూరాన్ని దగ్గర చేయటం కోసం, కట్ అయిన కనెక్షన్ని కలపటం కోసం ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆ విషయం కూడా శిలువ మీద చెప్తున్నాడు, ఇది కూడా సమాప్తమైనది అనేది. ఎందుకు నేను ఈ మాట, మన లేఖనాల్లో మనం పరిశీలన చేస్తే చాలా విషయాలు ఉంటాయి. లోకాను సువార్త 4:18-44 కూడా ఉంటాయి. ఏమని? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి? బోధలకు వార్తను ప్రకటించడం కోసం, గుడ్డివారి కళ్ళు తెరవటం కోసం, కుంగిన వారిని లేపటం కోసం. నేను ఎందుకు ఈ మాట కనెక్షన్ కలపడానికి వచ్చాడు అని నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం చిట్ట చివరిగా వెళ్ళిపోతే దానికి మనమే నిదర్శనం. నిజానికి ఈరోజు మనం కలిగి ఉన్న ఈ మందిరాల్లో కూర్చుని దేవుణ్ణి ఆరాధించడానికి కలిగి ఉన్న సాక్ష్యమే నిదర్శనం. నిజానికి మనం ఎక్కడ కూర్చోవాలంట? అక్కడ కూర్చోవాలి, ఆవరణంలో కూర్చోవాలి. మనం లోపల కూర్చోవడానికి మన అర్హతలు లేదు. నిజంగా మనకి అలాంటి అర్హతలు లేవు. యేసుక్రీస్తు రాకముందు దేవుణ్ణి వెంబడిస్తున్నవారు, దేవుని బిడ్డలైన వారు ఎక్కడ కూర్చోవాలంట? అక్కడ కూర్చుని వాక్యం వినేవాళ్ళంట. లోపల 2 మనుషులు మాత్రమే ఉండేవాళ్ళు. 2 ఎవరంటే వాళ్ళు ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, 3 భాగాలుగా విభజించబడి, మీరు కూడా మన టూర్కి వెళ్ళారు, అది మీకు కూడా తెలుసు. 2 మాత్రం లోపల ఉండేవాళ్ళు. ఎవరండి? యాజకుడు, ప్రధాన యాజకుడు 2 మాత్రం ఉండేవాళ్ళు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు? ఆ బయట ఉన్న సమస్యను లోపలికి మోసుకొచ్చేవాళ్ళు. బయట ఉన్న సమస్యలను, మనుషులు మనం బయట ఉంటాం, మన సమస్యలను లోపలికి మోసుకొచ్చేవాళ్ళు, దేవునికి చెప్పేవాళ్ళు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద మన కోసం బలి అయ్యాడో, దేవునికి మనకి మధ్య ఉన్న ఆ అడ్డు కూడా చిరిగిపోయిందండి. పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ఒక తెర ఉండేదంట. ఒక తెర.
ఆ తెరలోకి వెళ్ళాలంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే వెళ్ళేవాడు. ప్రధాన యాజకుడు వెళ్ళాడు, అది కూడా యాజకుడు వెళ్ళేవాడు కాదు, ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళేవాడు. ఆ ప్రధాన యాజకుడు వెళ్తా ఒక గంట మోగించుకుంటూ వెళ్ళేవాడంట. ఒకవేళ ఆయన చేసిన అపరాధం వల్ల ఏమైనా ఆయన ఇక్కడ చచ్చిపోతే ఆయన తీసుకురావడానికి ఎవరైనా వెళ్తే వాడు కూడా చచ్చిపోతాడంట. అంత నిష్టగా ఉండేవాళ్ళు. అతని మొలకి ఒక తాడు కట్టి పంపించేవాళ్ళు. ఒకవేళ ఏమన్నా గంట కానీ మోకపోతే దేవుని ఉగ్రత ఆ ప్రధాన యాజకుడి మీద పడింది కాబట్టి అతను చచ్చిపోయాడు కాబట్టి ఈ తాడు లాగితే అతను బయటకు రాబడతాడని. ఎందుకంటే దేవునికి మనకే మధ్య అంత గ్యాప్ ఉండేది. ఆ రోజుల్లో యాజకులు ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి బలి అయ్యాడో, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు మన పాపాలన్నీ సులువుమాన మీద మోసి పరిహరించాడో, మనందరం కూడా దేవునికి దగ్గర అయ్యామండి. దేవునికి మనకి మధ్య ఉన్న అడ్డంకి తొలగబడింది. యాజకులు అనేవారు ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు ఎవరు తెలుసా? బోధకులు మాత్రమే ఉన్నారు. ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తు దేవుని దగ్గరకు రావాలంటే ప్రజలందరూ వచ్చి యాజకులకి చెప్తే యాజకులు ప్రార్థించేవాళ్ళు. ఎందుకంటే మా ప్రార్థన ఆలకించడు, యాజకుల ప్రార్థన వాళ్ళు ప్రతిష్ఠించబడిన వారి ప్రార్థన మాత్రం ఆలకిస్తాడని యాజకులకు చెప్పుకుంటే యాజకులు దేవునికి ప్రార్థించేవాళ్ళు, దేవుడి కార్యాలు చేశాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి ఆయన గొర్రెపిల్లగా ఆయన వధించడం వల్ల మన పాపాలు పరిహరించడమే కాదు, కానీ మనము దేవునికి మనకి మధ్య ఉన్న సంబంధాన్ని కలిపింది, మనకి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించింది. అది కూడా నేటితో సమాప్తమైనది అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే నేను ఈ మాటలు చెప్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే మనకి దేవునికి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరూ దేవునికి సన్నిధిలో నిలవబడి దేవునికి ప్రార్థించే అర్హతను మనకు అనుగ్రహించాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఏవో మాట మనకు చెప్తున్న మా అర్థం ఏమిటంటే నేను అది అని నమ్ముచున్నా. కాబట్టి ఇటు మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు ఒక తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం.